అవునండి, అందరూ బాగున్నారండి. మేము గుంటూరు వెళ్ళాం కదా, వచ్చేసరికి 6:30 అయిందండి. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయండి. అందుకనండి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసండి, వాకిలు కూడా చిమ్మేసండి, ముగ్గులు పెట్టేసానండి. నాకు అలాగా ఇల్లు గుమ్మాలు తుడిచేసి నీట్గాను కలకలాడుతూ ముగ్గులు వేసుకుంటూ ఉంటేనే నాకు నచ్చుతుందండి. సామానం ఇంకా సర్దలేదండి, ఆ పక్కన పెట్టేశానండి. పెట్టేసి శుభ్రంగా ఇల్లు తుడుచుకొచ్చేసి బిందెలు కడిగేసి నీళ్ళు పెట్టేశానండి. అవి ముగ్గులు పెట్టాను. నాకు ఇలాగ ఇష్టం అండి. పనులు వచ్చే వరకు వెయిట్ చేయనండి. ఎందుకంటేనంటే వాళ్ళు ఎప్పుడో వస్తారండి, పొద్దున్నే ముగ్గులు వేసుకోవాలి కదా మనం. అందుకని పొద్దున్నే నీళ్ళు వచ్చినాయి కదండి, అందుకని కడిగేసి ముగ్గులు పెట్టేశానండి. ఇంట్లో బయట శుభ్రంగా కడిగేసండి, బిందెలు అవి తోమేసి శుభ్రంగా నీళ్ళు పట్టేశానండి. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి కదండి నీళ్ళును. అందుకని నాకు ఇలా తోమేసి నీట్గా నీళ్ళు పట్టుకుంటే ఫ్రెష్గా ఎంత ఆనందంగా ఉంటుందోనండి. ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ మైండ్. తర్వాత అండి కొంచెం దోసపిండిలాగా కలిపేసానండి, ఇంట్లో ఉందండి. దాంట్లో కొంచెం గోధుమపిండి కలిపేసి దోశ వేసానండి. కొంచెం అరటిపళ్ళు ఉంటేనండి జ్యూస్ చేసుకుని తాగేస్తున్నానండి, ఎందుకంటే పాడైపోతున్నాయి కదా, అందుకోసం అండి. ఇంకా బట్టలు అవి తెచ్చానండి మా పిల్లకి, అవి కుడదామని చెప్పి లైనింగ్ ఫాల్ తీసుకొచ్చానండి. ఒక చీరకు ఫాల్ తీసుకొచ్చానండి. ఫాల్ బాగానే ఉందండి. లైనింగ్ ఇమ్మంటేనండి లంగా క్లాత్ ఇచ్చాడండి. ఏంటి మందంగా ఉందని చూస్తే లంగా క్లాత్ అండి. సరే అని ఇంకా అలాగే నానపెట్టానండి. ఇప్పుడు నేను వీడియోలో చూశానండి, అటు ఇటు క్రాసులు పోకుండా లైనింగ్ క్లాత్ బాగా రావాలని అంటేని మడతల మీద తడిపేసి 2 గంటలు నానపెట్టి ఆరేయమన్నారండి. ఇంకా లంగా క్లాత్ మనం ఏం కుడుచుకోం కదండి. ఇదైతే బాగానే ఉందండి, ఫాలు వంకరలు అవి పోకుండా నీట్గా వచ్చిందండి. ఇక నేను స్నానాలు అవి చేసి దీపం పెట్టుకున్నానండి. దీపం పెట్టుకుని మా పిల్ల ఇన్ని రోజులు సరిగ్గా తినలేదండి. అక్కడ పిల్లలతో ఆటలాడేసి ఏదో తిన్నాను అన్నట్టు అనిపించిందండి. మా అమ్మ అనిపిస్తారు కదా, తినేసాను అని అలాగా 2 మెతుకులు తినడం, వెళ్ళిపోయి ఆడుకోవడం, అంతేనండి. ఇక వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటా ఉందన్నమాట. ఇంక దీపం పెట్టేంత వరకు ఉంచి ఎంతలోనే ఆకలి అవుతుంది అన్నదండి. వంట చేసాను, ఇంకా కొంచెం ప్రసాదం కూడా పెట్టానండి. నవరాత్రులు ఇది 9వ రోజు అండి, అందుకని కొంచెం ప్రసాదం కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు మా అమ్మాయికి అన్నం తినిపించాలండి. అదిగోండి అన్నం తినిపిస్తుంటే ఇక నేను తిన్నాను ఏడుస్తూ కూర్చుందండి. పక్క నుంచి నిద్ర వస్తుందంట. నీ తిప్పలు పెడుతుందోనండి తినడానికి మాత్రము. 2 గంటలు కూర్చుంటుంది తినడానికి, 2 మెతుకులు తినడానికి. చిన్న కప్పుడు తింటుందండి అన్నం, అంతేను. ఎక్కువ కూడా తిందో. పోనీ ఎక్కడికన్నా బయట ఊర్లకి వెళ్ళామనుకోండి, అక్కడ నేను కలిపి పెట్టనండి, దాన్నే తినమంటాను. ఎందుకంటే పళ్ళల్లో కలిపి పెట్టి తిను అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడాను ఎలా అంటూ ఉంటామండి. అత్తమాను ముద్దకేనో బాగుండదు కదా, నన్ను కడుపుకి ఆకలిస్తే అది తింటుంది కదా అని నేను ఊరుకుంటాను. అలా ఊరుకున్నాను కదా అని ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే చేస్తానంటదండి. అన్నం తింటుంటే నేను నిద్ర వచ్చేస్తుంది అంటది, ఓ పక్క నుంచి టాయిలెట్ అంటది, ఓ పక్క నుంచి ఇంకా రకరకాలండి. దానికి ఇష్టం నోటికి ఏదో వస్తే అది చెప్తూ ఉంటుంది. మళ్ళీ లైన్లో పెట్టడానికి నాకు చాలా కష్టం అవుద్దండి. మళ్ళీ ఎన్ని రోజులు పడద్దాం, మళ్ళీ 2-3 రోజుల వరకు అంతేనండి. నా తిప్పలు నాకు పెడుతుంది. ఇదిగోండి ఆమె తినిపించి నేను తినేసి ఉన్నాయి కూడా తోవేసానండి. ఊరిలో వచ్చాను కదండి, అవన్నీ నేను సర్దాలి కదా, బట్టలు అయ్యి వాషింగ్ మెషిన్లో వేసి చేత్తో ఉతకాలి, అవన్నీ చేయాలి కదా. అందుకోసమని పని అంతా చేసి పెట్టుకున్నానండి. ఇంకా గుంటూరులో నేను కొంచెం షాపింగ్ చేశానండి, అవన్నీ చూపించేస్తాను చూసేయండి. ఇది చీర 2450 రూపాయలండి, 2500 అనుకోండి. చాలా బాగుందండి. కొంచెం పట్టు టైప్లో ఉంది, కాదు ఫ్యాన్సీ శారీ అనంట. వర్క్ వచ్చిందండి. లైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఇంత లైట్ కలర్ లేదండి. లైటింగ్ ఎక్కువైపోయి మరీ లైట్ కలర్లా కనబడుతుంది అనమాట. ఇది చిప్ వర్క్ ఉందండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ మాట, డార్క్ కలర్ది. ఇది ఫ్యాన్సీ శారీ అనండి, ఎలా అయినా ఉతుక్కోవచ్చు అని చెప్పారు, అందుకే తీసుకున్నాను. డ్రై వాష్ అనలేదండి, నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారండి. చాలా బాగుంది చీర అయితేనే, లైట్ వెయిట్గా ఉందండి. కొంచెం పట్టు టైప్లో ఉందండి, పట్టు కాదు కానీ ఫ్యాన్సీ శారీ అండి, చాలా బాగుంది. ఈ గుంటూరులో వాసవి కాంప్లెక్స్ అని ఉంటుంది తెలుసు కదండి, గుంటూరు వాళ్ళకి తెలుసండి. అక్కడ తీసుకున్నానండి. క్వాలిటీ బాగుంటుందండి, హోల్సేల్ రేట్లే పడతాయి అంటారు కానీ మనకు తెలియదండి. ఇంకో షాప్లోకి వెళ్ళి ఈ చీర లాంటివి చూస్తే కానీ తెలియదండి. కాకపోతేను మొక్కల చీరలు గట్రాను చాలా బాగుంటాయండి. మొక్కల చీరలు, ప్లెయిన్ చీరలు, మళ్ళీనేమో షాపులు పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి బొటిక్ వాళ్ళకి అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అండి. మనం సింగిల్గా తీసుకుంటే మనకేమీ అంత తక్కువ అనిపించదండి. మనం బల్క్గా తీసుకుంటాం చూడండి, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి ఎవరన్నా వెళ్తే కనుక తీసుకోండి, చాలా బాగుంటుందండి. వాసవి కాంప్లెక్స్ అండి. ఇదేమో మా ఫ్రెండ్ పెట్టిందండి నాకు, 2000 చీర చాలా బాగుందండి.
గ్రే కలర్ లాగా ఉందండి, కానీ గ్రేనో బ్లూనో తెలియదు నాకు. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, ప్లెయిన్ ఇచ్చాడు. అక్కడక్కడ చిన్న చిన్నవి స్టోన్స్ లాగా ఉంటాయి చూడండి, అలాంటివి ఇచ్చాడు అనమాట. లైన్ ఆ బార్డర్ అన్నమాట, అంతే. చీర అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న పార్టీలకి వాటికి కట్టుకెళ్ళచ్చు. నైట్ టైం బాగుంటుందండి, డే టైం ఏం బాగోదు, నైట్ టైం బాగుంటుంది. ఇంతకుముందు చూపించండి, అది కూడా నైట్ టైం బాగుంటుందండి చాలాను. ఇంకోటి ఏమో ఏమన్నా కుట్టుకొచ్చని తీసుకొచ్చానండి మా పిల్లకే. మీటర్ 100 రూపాయలు అంటే ఎంత బాగుందో చూడండి. చిప్ వర్క్ వచ్చి కలర్ కూడా చాలా కలర్లు ఉన్నాయండి. ఆ షాప్ అతన్ని వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నాడు అండి, కానీ ఏం ఉండవండి, 1 రోజు 2 రోజులే ఉంటాయి అని చెప్పాడండి. ఇది మీటర్ 25 రూపాయలు అంటండి నల్లదే, అందుకనే 2 మీటర్లు తెచ్చుకున్నాను. ఇదేమో 100 రూపాయలు ఏంటండి, చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది, రంగులేం పోలేదండి. ఆ షాప్ అతను వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నాడు కానండి, మెటీరియల్ 2 రోజులే ఉంటాయండి, ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పాడండి. షాప్ నెంబర్ అయితే చెప్పండి, ఎప్పుడు మంచి మెటీరియలే ఉంటాయి, తక్కువలో ఉంటాయి అని చెప్పారండి. అందుకని వీడియో తీసి పెట్టానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడానండి 100 రూపాయలు అంటండి, చాలా బాగుందండి. ఇవి రెండునండి చున్నీల కోసమని తెచ్చుకున్నానండి, చాలా బాగున్నాయి. ఇదేమో మామూలుగా అయితేనండి పసుపు చీర మొత్తం అంతా జాలి వర్క్ అంటారు కదండి, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంట కదండి. మామూలు ఫ్రెష్ చీర అయితేనంటండి 1200 1500 ఉంటుంది అంటండి. డ్యామేజ్లో వచ్చిందండి, అందుకోసమని ఇది 350కి ఇచ్చారండి. దీంట్లో డ్యామేజ్ ఏం లేదండి, బ్లౌజ్ పీస్ లేదండి, అంతేనండి, డ్యామేజ్ ఏం లేదు. చీర అంతా ఓపెన్ చేసి చూపించారండి. ఇంతకుముందు చూపించాను కండి, అవేమో లైనింగ్ క్లాత్లు అండి, మీటర్ 30 రూపాయలు అంట. ఇదేమో 150 రూపాయలు అంటండి, కాకపోతే పన్నా పెద్దగా ఉంది, చాలా బాగుంది. మా పిల్లకి ఏమైనా కుట్టచ్చని నేనన్నా కుట్టుకొచ్చని టాపు కుట్టి తెచ్చుకున్నానండి, చాలా బాగుంది. ఇది కూడాను క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాకపోతే తాళ్ళు రాలిపోతున్నాయండి. ఇది కుక్క బొచ్చులా ఉంది కదండి, అందుకని. ఏమో ప్లెయిన్ చీరలండి. ఈ 2 డ్రెస్సులు కుట్టుకుందామని తెచ్చుకున్నానండి, 200 రూపాయలండి ఇవి ఒక్కోటి. ఇంకా సాయంత్రం మా పని అయిపోయిన తర్వాత సాయంత్రం కూరగాయలు కానీ వెళ్ళాం కదండి, వెళ్తేను ఇలాగా దీని పేరేంటి బతుకమ్మలు ఆడుతున్నారండి. నాకు గుర్తులేదండి అసలు బతుకమ్మ లాస్ట్ రోజు అని. ఇంకా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళామండి, దండం పెట్టుకుని బతుకమ్మ ఆడుతుంటే మా అమ్మాయి ఏడుపండి, నన్ను అలా రెడీ చేసి తీసుకురాలేదు అని గోలెట్టేసిందండి. రేపు పొద్దున్న వద్దాంలే, మళ్ళీ రెడీ చేసి తీసుకొస్తానులే అంటే, కాదు నాకు ఇప్పుడే వెళ్ళిపోయి మళ్ళీ రెడీ చేసి వాళ్ళందరిలాగా రెడీ చేసి తీసుకురాను అన్నాను. గోలు ఎట్టేసిందండి. ఇంక ఏదో ఒకటి మరిపిస్తాం కదండి, మరిపించి ఇంకా తీసుకొచ్చాం అనమాట అండి. మా అమ్మాయికి అందరిలాగా ఇలాగ రెడీ అయ్యి వీళ్ళతో పాటు ఆడడం అంటే ఇష్టం అండి, అందుకనే ఏడిచేసింది అనమాట. పర్వాలేదులే వెళ్ళు, నిన్నేమన్నర్లే, ఇలా రెడీ అయ్యేవేంటా, నిన్నేమన్నర్లే వెళ్ళు ఆడుకో అంటేనో సరే అని ఒక రౌండ్లు తిరిగేసి వాళ్ళతో పాటు వచ్చేసిందండి. అమ్మాయికి చిన్నోళ్ళు పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏం భేదం ఉండదండి, అందరితో కలిసిపోయి మాట్లాడేస్తుందండి. ఇంకా అందుకని వాళ్ళకి భయ చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏ పళ్ళు కావాలని పెద్ద లిస్ట్ చెప్పిందండి వాళ్ళ నాన్నకి. అవన్నీ తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా కుక్కర్ పెట్టాను అనమాట. ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చాం కదండి, అవన్నీ సర్దాలండి. సీతాపళ్ళు ఒకటి 10 రూపాయలు అంటండి, 100 రూపాయలకి తీసుకొచ్చాం అనమాట. ముగ్గిపోయి పచ్చి తీసుకొస్తుంటే అస్సలు ముగ్గట్లేదండి, అందుకని ఇంకా పండినయే రేట్ ఎక్కువైనా తక్కువైనా ఇంకా 100 రూపాయలు తీసుకొచ్చేసామండి. నాకైతే కూరగాయలు ఎప్పటికప్పుడు ఇంటి పక్కన షాప్ ఉంటే తెచ్చుకుని వండుకోవడం ఇష్టం అండి. ఇలాగ ఫ్రిడ్జ్లో రోజులు పెట్టుకుని వండుకుని తినడం ఇష్టం ఉండదండి. మా ఫ్రెండ్ ఆవకాయ పచ్చడిని గుమ్మడికాయలు ఇచ్చిందండి, ఇంకా అది వేసుకుని తింటా ఉన్నాము. వాళ్ళ అమ్మగారు బాగా పెడతారండి ఆవకాయ పచ్చడి, అందుకని ఆవకాయ పచ్చడి గుమ్మడికాయలు వేసుకుని తింటుంటే మా అమ్మాయి కూడా నాకు అదే కావాలందండి. సరే అని కలిపేసి పెట్టాను అనమాట. అదిగోండి అలాగ 2 మెతుకులు తింటా ఉంటుంది అనమాట. అదిగోండి నాతో పాటు ఇవ్వండి ఇప్పుడు సర్దేస్తున్నానండి. ఇంకా మనమేనయ్యండి, అమెరికాలో అయితే ఏంటంటండి వారానికి సరిపడా కూరలో వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాళ్ళు ఖాళీ ఉండదంటండి. అందుకని ఇంకా మనం కూరగాయలు పెట్టుకుంటున్నాం ఫ్రిడ్జ్లో. ఇంకా ఈ లెక్కన మనమే నయ్యం అనమాట. ఇంకా అందుకని వాళ్ళతో పోల్చుకుంటే మనం నయ్యం కదండి. అందుకని సర్లే అని ఎక్కువ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తింటాం అనమాట అండి. ఇప్పుడు ఇవన్నీ సర్దాలే. ఆకుకూరలేమో ఉలవాలండి, ఆకులు వల్లపోతే పాడైపోతాయి కదా, అందుకని కూరగాయలు అయితే సర్దేశాను. ఇప్పుడు గోంగూర తెచ్చానండి, గోంగూర రేపు పొద్దున్న పప్పు ఉండాలి, అందుకని పప్పు అన్న పచ్చడి చేద్దామని తీసుకొచ్చానండి. గోంగూర తెల్ల గోంగూర అండి, ఎర్ర గోంగూర కాదు. మా సైడ్ ఎర్ర గోంగూర ఉంటుందండి, అది చాలా బాగుంటుందండి పులపలు. కానీ ఇదేం ఫ్రిడ్జ్ తుడుతున్నానండి, చాలా రోజులైంది కదా, అందుకని ఫ్రిడ్జ్ తుడిచేసి పెడుతున్నానండి.
ఇవి గోంగూర ఒలిచేసానండి. వీడియో ఎలా ఉందో తెచ్చితే కామెంట్ చేయండి. ఉంటానండి మరి. ఓకేనా అండి.